రాష్ట్రంలో కాంట్రాక్ట్ ముఖ్యంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ఆప్కాస్ను రద్దు చేస్తే సహించం ఉద్యోగ సంఘాలు. సో మొత్తం ఉద్యోగ సంఘాలన్నీ కూడా ప్రభుత్వానికి తేల్చి చెప్తున్నాయన్నమాట. ప్రభుత్వ శాఖలు సంస్థలలో ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా ఉద్యోగులను భర్తీ చేయాలన్న కేబినెట్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ టీచర్స్ అండ్ వర్కర్స్ జేఏసీ, కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీలు డిమాండ్ అయితే చేశాయి అవుట్సోర్సింగ్ సంబంధించి. సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ నియామకాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా దీన్ని రద్దు చేస్తే ఊరుకోమని చెప్పారనమాట. ఈ నిర్ణయాన్ని వెనక్కి అయితే తీసుకోవాలని చెప్పేసి యూనియన్ నేతలు అయితే డిమాండ్ చేశారు. దీనిపై మనకి ఫిబ్రవరి 16న అన్ని జిల్లాలను కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల విస్తృత సమావేశాలు అయితే నిర్వహించి 15న కలెక్టర్లకు వినతిపత్రాలు ఇవ్వనట్లయితే తెలుస్తోంది. ఇక మార్చి 6న చెలో విజయవాడ కార్యక్రమం కూడా చేపట్టబోతూ ఉన్నారన్నమాట. సో ఏది ఏమైనా ఉద్యోగులకు సంబంధించి ఈ రోజు అయితే రాష్ట్ర వ్యాప్తంగా మీటింగ్లు అయితే జరుగుతున్నాయి. అవుట్సోర్సింగ్ సంబంధించి ఆప్కాస్ రద్దు చేసే ఆలోచనకు సంబంధించి. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.